యేసుక్రీస్తు పాపుల కొరకు వచ్చాడని చెప్పేవాడు. సో ఇప్పుడు ఆ పాపుల కొరకు రావడం కూడా ఆయన మామూలు వ్యక్తిగా వచ్చాడు. ఏదో రాజకుటుంబంలో పుట్టి నలుగురు సైనికులు వేసుకొని తిరగలేదు అని అనేవాడు. మామూలు ప్రజలతో తిరిగాడు. సో ఆ విధంగా ఉండడానికి ఇష్టపడేవాడు. అంటే చాలా సింపుల్గా ఎక్కడంటే అక్కడ కలుస్తాడు, పిలిస్తే ఎక్కడికంటే అక్కడికి. లాస్ట్ మూమెంట్లో కూడా చిన్నపిల్లలతో కూర్చొని మాట్లాడడం అవన్నీ ఏమో చూసాం నేను. అంటే ఆయనకు ఆ తారతమ్యం ఏం లేకుండా ఆయన జీవితం అంతా కూడా ఒక సాక్ష్యంగానే ఏదైతే చెప్పాడో దాన్ని అనుకరించి ఆయన జీవితాన్ని ముగించాడు అనే మాటకు నేను 100% మార్క్స్ వేస్తానండి. అయితే ఒక కాల్ తీసుకుందాం. బ్రదర్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు లండన్ నుంచి మనకు ఆన్లైన్లో వచ్చారు. వారిని లైన్లో తీసుకుందాము. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ అండి. నమస్కారం సార్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు వందనాలండి. మన ప్రియమిత్రుడు ప్రవీణ్ పగడాల గారు ఈరోజు మన మధ్యలో లేడు. చాలాసార్లు మీరు ఇద్దరు లైవ్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఎంత మీ ఇద్దరి మధ్యలో అన్యోన్యత కనబడేది.